నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. అయితే తిరుమల లడ్డు వివాదం మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్సెస్ నటుడు ప్రకాష్ రాజ్గా ఉంది. జస్ట్ ఆస్కింగ్ అంటూ లడ్డు వివాదంలో ఏపీ ఉప ముఖ్యమంత్రిపై ట్వీట్ల వారు కొనసాగిస్తున్నారు ప్రకాష్ రాజ్. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అంటూ సెటైర్లు వేశారు. ఇక చాలు, ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి అంటూ ట్వీట్ చేశారు ఆయన. అయితే సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో తాజా సెటైరికల్ ట్వీట్లు పేలటం సంగతి పక్కన పెడితే ఈ వివాదం ఇంకా ఎందాక వెడుతోంది. ఓవైపు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి సారథిగా మారారంటూ మీడియాలో ప్రచారం సాగుతున్న వేళ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్లను ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్ చూద్దాం. అయితే తెలుగు రాష్ట్రాల్లో ట్వీట్ల పరంపర కొనసాగుతోంది. ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి ప్రకాష్ రాజ్ ట్వీట్లు చేస్తున్నారా, లేకపోతే ప్రకాష్ రాజ్ ఏం ఆశించి పవన్ కళ్యాణ్ పై ట్వీట్లు చేస్తున్నారో ఇవాళ బిగ్ టాక్ లో చర్చించే ముందు మనకి చర్చలో పాల్గొనడానికి డాక్టర్ సత్యం గారు, రాజకీయ కంచర్ల జనసేన అధికార ప్రతినిధి, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర, గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి. అయితే వీళ్ళందరూ డిబేట్ లో పాల్గొంటారు. అందరికీ నమస్కారం అండి. ముందు అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు, నమస్కారం అండి. నమస్తే అండి. అయితే సత్యం గారు చెప్పండి, అసలు ఏం జరుగుతోంది ఈ ట్వీట్ల పరంపర? అసలు ప్రకాష్ రాజ్ గారు ఈ ట్వీట్లు చేయటానికి గల అర్థం ఏంటి? అసలు ఏం ఆశించి ఈ ట్వీట్లు చేస్తున్నారని మనం అనుకోవచ్చు? జనరల్గా లడ్డు తగాదా ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అయితే లడ్డు కల్తీ అయిందని చెప్పేసి అంటే అక్కడికే పరిమితం అయితే బాగుండేది. అది అడ్వాంటేజ్ తీసుకోవటానికి చంద్రబాబు నాయుడు జంతువు కొవ్వు కలిసిందని డైరెక్ట్ చెప్పేశాడు. జంతువు కొవ్వు కూడా కలిపారని. దాంతో ఇంకొంచెం ఇష్యూ అగ్రివేట్ అయింది. పవన్ కళ్యాణ్ కూడా వెనకాలని సపోర్ట్గా వచ్చాడు. అయితే సహజంగానే ప్రకాష్ రాజ్ కానీ కమల్ హాసన్ కానీ వీళ్ళు వ్యక్తులుగా ద్రవిడ కల్చర్ నుంచి ఎదిగినటువంటి వాళ్ళు. తమిళనాడులో పెరియారు, తర్వాత అన్నాదురై, ఆ తర్వాత కరుణానిధి, వీళ్ళ తర్వాత ఇటువంటి ద్రవిడ కల్చర్లో పెద్దగా మతానికి ప్రాధాన్యత లేదు. అట్లాగే దేవుడికి భక్తి ఉన్న వ్యక్తిగతంగా తీసుకుంటారు తప్ప దాన్ని పెద్ద ఇన్స్టిట్యూషనలైజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు తమిళనాడులో. కాబట్టి ఆ సంస్కరణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళు తమిళనాడులో 180% మంది ప్రజలు ద్రవిడ కల్చరు అంటే ఏఐడిఎంకే, డిఎంకే ఈ రెండు పార్టీలు దరిదాపు 80% మంది ప్రజలు ఈ రెండు పార్టీలు వెనుకున్నారు. కాబట్టి అదే కల్చర్ నుంచి అదే సంస్కృతిని వచ్చినటువంటి ప్రకాష్ రాజు సహజంగానే వ్యక్తిగతంగా మీరు దేవుణ్ణి రాజకీయాలకు లాగొద్దని చెప్పేసి ట్వీట్ ఇచ్చాడు. ట్వీట్ చేస్తే దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ ఇంకొంత అగ్రెసివ్గా మాట్లాడితే, మీరు ఏదేమైనా తప్పు మాట్లాడితే క్షమించండి, కానీ నా ట్వీట్ మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోండి అని ప్రకాష్ రాజు రీట్వీట్ చేశాడు. చేసిన తర్వాత ఈలోపే సుప్రీంకోర్టు దరిదాపు తెలుగుదేశం గవర్నమెంట్ డిఫెన్స్లో పడేసింది. అసలు లడ్డూల కల్తీ అయినటువంటి ఆధారాలు ఉంటే ఇవ్వమన్నది. రెండోది, అసలు కల్తీ ఉందని ప్రూవ్ కాకముందే ముఖ్యమంత్రి అలా ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారనేది రెండో విధంగా డిఫెన్స్లో పడేసింది. తర్వాత మూడోది, మీరు ఇంకా ఆల్టర్నేటివ్ ల్యాబ్స్కి ఎందుకు పోయలేదు, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి మొత్తం మీద సుప్రీంకోర్టు ఒపీనియన్ తోటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిఫెన్స్లో పడింది. ఇది ప్రకాష్ రాజ్కు మరింత ఎంకరేజ్మెంట్ దొరికింది. దాంతో ఇంకా 2-3 సార్లు ట్వీట్ చేశారు. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి పద్ధతిలో ఆయన ఎప్పుడైతే అడ్వాన్స్ ట్వీట్ చేశాడో అదే ట్వీట్ సుప్రీంకోర్టు ఒపీనియన్ దేవుడిని రాజకీయం చేయబాకరి అని చెప్పేసి అనడంతో ఇంకొస్తే ఎంకరేజ్మెంట్ తోటి ఇప్పుడు 2-3 ట్వీట్లు చేశారు. ఏదేమైనా ఇవాళ తిరుపతిని తిరుపతిగానే, దేవుడిని దేవుడినిగానే, భక్తినే ఉంచితే దరిదాపు సుప్రీంకోర్టు ఒపీనియన్ వచ్చినాక భక్తులందరూ కూడా బాధపడుతున్నారు. ఇది రాజకీయాలకు వాడుకోవటం అవసరమా అని. అవసరం కాదు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డిని డిఫెన్స్ పెట్టడానికి సహజంగానే చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ దీన్ని ఇంకంత అగ్రెసివ్గా దీన్ని యూజ్ చేశారు. ఇవాళ సుప్రీంకోర్టు అడ్వర్స్గా కామెంట్ చేసే వరకల్లా ఇది ప్రకాష్ రాజ్కు అవకాశం దొరికింది. ఏదేమైనా ప్రకాష్ రాజ్ ట్వీట్ అయినా, అంతకుముందు అగ్రెసివ్ పాలిటిక్స్ అయినా,
మనకు ఆంధ్రప్రదేశ్ మంచి కమ్యూనల్ హార్మనీ ఉన్నటువంటి రాష్ట్రం, తర్వాత ప్రోగ్రెసివ్ రాష్ట్రం, వ్యవసాయంలో కానీ తర్వాత వ్యవసాయంలో వివిధ పద్ధతులు అనుసరించడంలో కానీ మోడర్న్ స్టేట్, మొదటి నుంచి ఇండియాలో బెస్ట్ స్టేట్ ఈ విషయాల్లో. తర్వాత ఇవాళ ఫారెన్ క్యాపిటల్ కానీ డొమెస్టిక్ క్యాపిటల్ కానీ మొత్తం ప్రకాశం జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లాలకే ఇన్వైట్ చేస్తున్నారు. కాబట్టి మరీ ఇంపార్టెన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆ ఏరియా. కాబట్టి ఇప్పటికైనా ఇంకా ఈ ట్వీట్లు ప్రకాష్ రాజ్ ఆపటం అవసరం. తర్వాత తిరుపతి ఇష్యూని పాలిటిక్స్ లాగటం కూడా ఖచ్చితంగా ఆపటం అవసరం. దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు ఇవాళ ఐజీ తోటి ఒక సిట్ ఏర్పాటు చేసినటువంటి దాన్ని ఉపసంహరించుకుంటున్నామని స్టేట్మెంట్ వచ్చింది ఒక ఛానల్. అది కన్ఫర్మ్ అయిందా లేదా కానీ మేము విచారణ ఆపేస్తున్నాం అన్నాడు. ఇది మంచిదే. కాబట్టి ఏదేమైనా అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒపీనియన్ అడిగింది సుప్రీంకోర్టు. ఇటువంటి విషయాల్లో దేవుడిని ఇట్లా కాంట్రవర్సీ చేయడం కరెక్ట్ కాదు. లక్షల మంది, కోట్ల మంది భక్తులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. దాన్ని పొలిటికల్ ఇష్యూ చేయొద్దు. ఎంక్వైరీ చేస్తే ఏ ఇష్యూ ద్వారా ఎంక్వైరీ చేయాలనో మీరు అడ్వైజ్ చేయండి అని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడిగింది. ఈలోపు ప్రకాష్ రాడు కూడా ఇక ట్వీట్లు మానేయటం అవసరం. తర్వాత చంద్రబాబు నాయుడు, తర్వాత పవన్ కూడా దీని మీద ఇంకా ఆపేస్తే మంచిది. కాబట్టి సత్యం గారు, అయితే సుప్రీంకోర్టు వ్యాఖ్యలని మీరు సమర్థిస్తారా అండి? ఎస్, ఖచ్చితంగా సమర్థిస్తా. ఎందుకంటే అంటే సత్యం గారు ఒక్క నిమిషం అండి, మీరు సమర్థిస్తాను అనే ముందు ఒక్క మాట. ఏదైతే చంద్రబాబు గారు మీడియాకు ముందు ఆ ట్వీట్లు అంటే సిట్ రిపోర్ట్ రాకముందే మీడియాకు వెళ్ళి మీడియాలో మాట్లాడారు అని సుప్రీంకోర్టు అందో, మీరు ఇప్పుడే చెప్పారు ప్రకాష్ రాజ్ గారు సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ గారు కూడా ట్వీట్లు ఇంకా రెచ్చిపోతున్నారు అని అంటున్నారు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యల మూలంగా కూడా ఇంకా రెచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అలాంటిది చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యల మూలంగా అక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది అవ్వలేదు అన్నది కూడా ఒక పాయింట్ లేవనెత్తుతున్నారండి ప్రజలు. మీకు ఇప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఏ ఇష్యూ అయినా ఇవాళ ఇండియాలో ఆ పరిస్థితి ఉంది. సెన్సిటివ్ ఇష్యూస్ని మనం అడ్వాంటేజ్ తీసుకుంటే, పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటే ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఇవాళ యోగి మోడరేట్గా పరిపాలిస్తుండు. అంటే అధికారంలోకి వచ్చే ముందు ప్రచారం చేసినంత అగ్రెసివ్గా ఇప్పుడు లేడు. ఆ తర్వాత ఇప్పుడు పార్లమెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరింత న్యూట్రల్గా పరిపాలిస్తున్నాడు. ఎదుటి మతాలను హర్ట్ చేయకుండా, ఎదుటి కులాలను హర్ట్ చేయకుండా, ఎదుటి వాళ్ళ అభిరుచులను హర్ట్ చేయకుండా పరిపాలన చేస్తున్నారు. కాబట్టి బీజేపీ కూడా ఇవాళ పరిపాలించే దగ్గర మోడరేట్గా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రెసివ్గా ఉండొచ్చు. కాబట్టి అక్కడే కాదు కదా, మనం ఎక్కడైనా పొలిటికల్ ఇష్యూస్ కూడా మూసీ విషయం చూసుకుంటే వాళ్ళే రివర్స్ ఫ్రంట్ తీసుకొచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రెసివ్గా ఉంటున్నారు. కాబట్టి సహజం అది. అన్ని పార్టీలు కూడా ఎవాల్వ్ కావటానికి అది ఇంకా ఎక్కువ ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత రెండు పార్టీస్ అంటే టూ సైడ్స్ దీన్ని ఇంతటితోటి వదిలేయటం మంచిది. ఎందుకంటే లడ్డూలు కల్తీ అయిందన్నా వచ్చే జనం దగ్గలేదు, లడ్డూలు కల్తీ అయిందన్నా కొనేవాళ్ళు దగ్గలేదు, తినేవాళ్ళు దగ్గలేదు, భక్తి దగ్గలేదు. అంటే ప్రజలకు తిరుపతి మీద ఉన్నటువంటి భక్తి, తిరుపతి మీద ఉన్నటువంటి అభిమానం, వీళ్ళెవరు ఏది పొలిటిసైజ్ చేసినా చేయకపోయినా ఇది ఇక్కడికి ఆగితే మంచిది. రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ వస్తే మన ఈ రాజకీయ పార్టీ చేతుల్లో ఉండదు. రైట్ సత్యం గారు, ఒక్కసారి వెంకటరెడ్డి గారి అభిప్రాయం తీసుకుందాం. వెంకటరెడ్డి గారు, ప్రకాష్ రాజ్ గారి ట్వీట్లు ఎవరి మెప్పు కోసం ఏం ఆశించి చేస్తున్నారు అనుకోవచ్చు? అంటే బీజేపీ మీద కోపంతో ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ మీద ట్వీట్లు చేస్తున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది? ఒక్కటే స్రవంతి గారు, మిత్రుడు అందే సత్యం గారు చెప్పినటువంటి చాలా విషయాలతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంటల్ ఇష్యూ. దేవుడు, భక్తి, లడ్డు, ప్రసాదము, ఆధ్యాత్మిక భావము, ఆ ఏడుకొండలవాడు అనేటువంటి దాని మీద ఒక పవిత్రమైనటువంటి భావజాలం ఉన్నటువంటి భక్తులు కోట్లాది మంది ఉన్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు కనపడుతున్నటువంటి అంశం. దురదృష్టవశాత్తు ఈ సమస్య రావడం అనేటువంటిది కొద్దిగా బాధాకరమైనటువంటి అంశమే అయినప్పటికీ కూడా రాజకీయంగా దీన్ని చూడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నెయ్యికి సంబంధించినటువంటి, లడ్డూలో వాడేటువంటి నెయ్యికి సంబంధించినటువంటి అంశాల మీద, దాని ఏ రకంగా ఉంది ఏమిటి అనేటువంటి దాని మీద కొంత అనాలిసిస్ తయారు చేసినాక, టెస్ట్ చేసినాక, ల్యాబ్కి పంపినాకనే ఆయన కొంత అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు చెప్పవలసిన అవసరం ఉంది. దాంట్లో రాజకీయంగా
మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని నేను భావిస్తున్నాను. సుప్రీంకోర్టు కూడా మాట్లాడినటువంటి అంశం ఏమిటి, మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది అనేటువంటిది అడగడంలో సహజం. ఇప్పుడు కోర్టు అబ్జర్వేషన్స్ చాలా చూస్తాం మనం. ఇప్పుడు నిన్న ఇక్కడ హైడ్రాకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా చాలా కామెంట్స్ చేస్తారు. వాళ్ళు చేసినంత మాత్రం చేత అదేదో తప్పుపట్టినట్టుగా నేను భావించడం లేదు. ఎందుకంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన వెళ్ళాడు, అక్కడ ఒక పద్ధతిలో పోవడం జరిగినటువంటిది. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దాని మీద ఆయనకు నమ్మకం ఉన్నది. ఆయనకు నమ్మకము గురించి ప్రకాష్ రాజ్ గారు మాట్లాడడం అనేటువంటిది రాజకీయంగా కోణంలో, ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడు ఏ వ్యంగ్యాస్త్రాలు మాట్లాడుతారో మేము తెలంగాణ రాజకీయాల్లో కూడా మేము చూసినటువంటి అంశమే. ఆయన ఏంటంటే ఒకసారి కేసీఆర్ గారి దగ్గరికి వస్తారు, అక్కడ కాంగ్రెస్ను సమర్థిస్తున్నటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు. బీజేపీకి యాంటీగా అతనికి ఉండేటువంటి రాజకీయం, అది కూడా బయట పడకుండా లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే పద్ధతి ప్రకాష్ రాజ్ గారికి ఉండేటువంటి సహజ లక్షణము. కాబట్టి దీంట్లో మేము అనుకుంటున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా టీడీపీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి దాంట్లో ఏదో ఒకటి కొంత అనుమానాలని లేకపోతే చర్చకు పెట్టాలనేటువంటిది, ఒక ఆధ్యాత్మిక కోణంలో చర్చకు పెట్టాలనేటువంటిది బహుశా కాంగ్రెస్ భావించి ఉంటుంది. ఆ కోణంలోనే ఆయన మాట్లాడుతున్నటువంటిది. కాబట్టి దానికి సరి అయినటువంటి సమాధానం కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వగలుగుతారు, ఇస్తారు. ఆయన ఫేస్ చేసేటువంటి పరిస్థితి అనేటువంటిది మనకు ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ప్రకాష్ రాజు సరే ఆ కర్ణాటకలో బెంగళూరులో ఎక్కడ ఉంటున్నాడు, తెలుగు రాష్ట్రాల్లో ఉండడం లేదు, సరే తెలుగువాడు అనేటువంటిది ఏం లేదు. తెలుగు సినిమాలకు సంబంధించినటువంటి నటుడుగానే మనకు పరిచయం తప్ప ఏ రకంగా చూసినా తెలుగువాడు కాదు అనేటువంటిది మాత్రం ఇప్పుడు కొంత పూర్తి సమాచారం అందే సత్యం గారు చెప్పినటువంటిది. ఆ భావజాలము ఏదైతే తమిళ భావజాలము, ఆధ్యాత్మిక భావం ఏదైతే ఉందో ఆయన పేరు మీద ఆయన భావనలో మాట్లాడే భాషలో కనపడుతుంది. కాబట్టి ప్రకాష్ రాజు గారి వెనకాల ఒక రాజకీయ కుట్ర అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని ఇంతకుముందు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు కాబట్టి దాంట్లో ఏదో ఒకటి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకుపోయేటువంటి ప్రయత్నం అనేటువంటిది కనిపిస్తుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్టు. రైట్, వెంకటరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. చెప్పండి. మీకు ప్యానెల్లోని సభ్యులకి రాష్ట్ర ప్రజలకి స్వతంత్ర టీవీ వీక్షకులకి శుభ సాయంత్రం. రైట్, ఎలా అనిపిస్తోందండి ప్రకాష్ రాజ్ ట్వీట్స్ పవన్ కళ్యాణ్ మీద? ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ట్వీట్స్ రావడానికి కారణం, ఇక్కడ ఏ ఆధారం లేకుండా బీఫ్ టాలో కలిసిందని తిరుమలకి అత్యంత పవిత్రమైన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో ఆ లడ్డూలో బీఫ్ టాలో కలిసింది అని చెప్పి ఘోరమైన స్టేట్మెంట్ ఇవ్వడం ప్రథమ తప్పిదం. ఎందుకంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా తీసుకొని సస్పెక్ట్ ఎవరినో గుర్తించి ఐడెంటిఫై చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కస్టడీలోకి తీసుకొని పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఇలాంటి సెన్సిటివ్ విషయంలో బయటికి రిలీజ్ చేయాల్సిన విషయం అది. బయటికి రిలీజ్ చేయాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలో ప్రధానమైన ప్రశ్న ఏంటంటే అసలు లడ్డూని టెస్ట్ చేయకుండానే లడ్డూలో కల్తీ జరిగిందని మీరు ఎలా నిర్ధారిస్తారు? ఒకటి, గీ ట్యాంకర్స్ ని ఏదైతే సస్పెక్టెడ్ గీ ట్యాంకర్స్ ఉన్నాయో వాటిని 4 వెనక్కి పంపించాము, కలపలేదని చెప్పేసి టిటిడి ఈఓ చెప్పిన తర్వాత కలపకుండానే ప్రసాదంలో కల్తీ జరిగిందని మీరు ఎలా చెప్తారు? ఇవన్నీ మీరు రాజకీయాలకి ఎందుకు వాడుకుంటున్నారు? ఏ ఆధారం లేకుండా ఆ దేవదేవుడి యొక్క ప్రతిష్టని ఈ యొక్క లడ్డూ ప్రసాదాన్ని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు? హిందువుల మనోభావాల్ని ఎందుకు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వీటన్నిటి మీద సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. ఇప్పటికైనా బాధ్యతాయుతంగా ఉన్న పదవుల్లో ఉన్న ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇమ్మీడియట్లీగా ప్రెస్ మీట్ పెట్టి గతంలో తొందరపడి ఎలాగా మాట్లాడారో దానికి రెమెడీగా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ముందు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా తొందరపడి మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి బేషరతుగా. అట్లానే ఇలాంటి ఈ సస్పెక్టెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటిని విచారించకుండా ఇలాంటి బాధ్యతారహితంగా ప్రవర్తించడం, హిందువుల మత విశ్వాసాలను రెచ్చగొట్టడం మీకు కోపం రావట్లేదా?
మీకు రోషం రావట్లేదా, మీకు రోమాలు నిక్కబడుచుకోవట్లేదా అని చెప్పి మాట్లాడటం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. మనం సనాతన ధర్మం రాముడిని ప్రతీకగా తీసుకుంటాం. రాముడిని ప్రతీకగా తీసుకున్న సనాతన ధర్మంలో రాముడిలాగా పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నారా? రాముడు ప్రసిద్ధి ఏంటి? ఏకపత్ని వ్రతుడు. రాముడి యొక్క గొప్పతనం ఏంటి? ఒకటే మాట, ఒకటే బాణం, ఏకపత్ని వ్రతుడు. అది కదా ఆయన సిద్ధాంతం. ఆ మాట తప్పకుండా ఉండడం కదా. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే సనాతన ధర్మం పేరుతోటి ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడటానికే ఆయన అనర్హుడు. ఫస్ట్ ఎందుకు ఈ మాట అంటున్నానంటే సనాతన ధర్మం ఎవరు మాట్లాడాలి? ఆచరించే వాళ్ళు మాట్లాడాలి. సనాతన ధర్మం. మా నాన్నగారు, మా అమ్మగారు దీపారాధన చేస్తే మా నాన్నగారు అందులో సిగరెట్ వెలిగించుకుంటారు అని చెప్పి ఆయనే చెప్పారు. అట్లానే కొన్నాళ్ళు కమ్యూనిస్టు భావాలు నాకు ఉన్నాయి, నేను నక్సలైట్ లో కలవాలనుకుంటున్నానని ఆయనే చెప్పాడు. ఆయనన్న మాటలే. కొన్నాళ్ళు చెగువీరా నాకు ఆదర్శం అన్నాడు, కొన్నాళ్ళు సుభాష్ చంద్రబోస్ నాకు ఆదర్శం అన్నాడు, కొన్నాళ్ళు భగత్ సింగ్ నాకు ఆదర్శం అన్నాడు. ఇప్పుడు కొన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలగలిపి నడిచాడు. ఇప్పుడు మళ్ళీ బీజేపీతో వచ్చేసి హఠాత్తుగా సనాతన ధర్మం అని చెప్పడం, మెట్ల పూజలు చేయటం, అక్కడికి పోయి తిరుపతి పోయి కావాలని దీన్ని ఇష్యూ చేయటం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధ్యతగా ప్రవర్తించి తప్పు చర్యలు ఎవరైనా తప్పులు చేస్తే, ఎవరైనా వెంకటేశ్వర రెడ్డి గారు, ఎవరైనా దుందుడుకు చర్యలు చేస్తే, వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం, ఎవరైనా దుందుడుకు చర్యలు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునే స్థానంలో ఉన్న పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు హుందాగా ప్రవర్తించకుండా, ఉన్నత భావాలు లేకుండా, వీళ్ళే ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళు వాళ్లే మత విద్వేషాలను రెచ్చగొట్టి అక్కడ మత కల్లోలో సృష్టించాలని చూస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి అమ్మా. ఇది ఎంత ఘోరమైన తప్పిదమో ఇది వెంకటేశ్వర రెడ్డి గారు మీరు అలానే ఉండండి. మీతో తర్వాత బోసు కంచెట్ల గారు జనసేన నుంచి ఉన్నారు. అయితే జనసేన నుంచి బోసు ఉన్నారు. బోసు చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు కదా. అందరికి నమస్కారం అండి. ఒక సిచ్యువేషన్ చెప్తాను, ఎందుకంటే అందరూ మాట్లాడారు, బాగానే ఉంది. మన హోటల్కి ఫుడ్ ఇన్స్పెక్టర్ వెళ్ళాడండి చెక్ చేయడానికి. వెళ్ళాక ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాక స్టేల్ ఫుడ్ ఉంది, ఎప్పుడుదో చికెను, ఎప్పుడుదో ఇది ఉంది, ఎప్పుడుదో ఆయిల్ ఉంది అని చెప్పి హోటల్లో ఇన్స్పెక్టర్ హోటల్కి వెళ్ళిన అతను చెప్పి ఆయన మీద లైసెన్స్ క్యాన్సిల్ చేశారండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా జరిగిందని. ఇప్పుడు హోటల్ ఓనర్ ఏం చేశారంటే కోర్టుకి వెళ్ళారు. సార్ అక్కడ స్టేల్ ఫుడ్ ఉంది, స్టేల్ అయిపోయిన ఆయిల్ ఉంది, కానీ మేము వాడలేదు, కానీ మా మీద వాడారని చెప్పి మా లైసెన్స్ రద్దు చేశారు అని చెప్పి ఓనర్స్ వెళ్తే కోర్టు ఏం చెప్పిద్దండి? కోర్టు ఏమని చెప్పిద్ది? బాబు ఈ స్టేల్ అయిన చికెన్ కావచ్చు, ఈ స్టేల్ అయిన ఆయిల్ కావచ్చు, ఈ స్టేల్ అయిన మసాలా కావచ్చు, వాడినట్టు నీ దగ్గర ప్రూఫ్ ఉందా? అంతే కదండి. ఏ కోర్టుని అడిగేది ఫస్ట్ క్వశ్చన్ అదేగా. కానీ స్టేల్ అయిన ఫుడ్ ఫ్రిడ్జ్లో ఉందంటే అర్థం ఏంటి? ఇది ఆల్రెడీ వాడేశారా నాయన, ఇది దొరికాడు ఇప్పుడు దొంగ, కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. సేమ్ వే ఎప్పుడో జూన్లో జూలైలో టెస్టుల రూపం, అంటే తిరుమలలో మన దగ్గర ప్రాపర్ ల్యాబ్లు లేవండి, కొన్ని శాంపుల్ తీసుకున్నారు. ఎవరో కొత్త ఈఓ గారు తీసుకున్నాక టెస్టుల కోసం అని చెప్పి కొన్ని లారీల్లో టెస్టులు తీసుకొని లోకల్లో టెస్ట్ చేయించారు, యాజ్ వెల్ యాజ్ గుజరాత్ టెస్ట్కి పంపించారు. దాని నుంచి రిపోర్ట్ వచ్చాక జూలై నుంచి స్టార్ట్ చేసి సెప్టెంబర్ 4 దాకా ఆగారు. ఏమనండి ఇది కరెక్టా కాదా? ఎవరికి? మన పాత ఎక్స్ సుబ్బారెడ్డి గారికి, అందులో ఉన్న కరుణాకర్ రెడ్డి గారికి నోటీసులు పంపించారు. బాబు మా రిపోర్ట్లో ఇలా తేలింది, మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి ప్రాపర్గా వచ్చాక వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి సాటిస్ఫై లేక బయట సీఎం గారు బయట పెట్టారు. సింపుల్. ఇందులో పెద్ద లాజిక్ ఏం లేదండి. అంటే సుప్రీంకోర్టుకి ఎవరైతే ఫైల్ చేశారు, టీడీపీ గవర్నమెంట్ కావచ్చు లేదా జనసేన కాదండి ఫైల్ చేసింది, దీన్ని అపోజ్ చేస్తున్న వేరే సుబ్బారెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు, ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారిని బాగా సపోర్ట్ చేస్తున్న సుబ్రహ్మణ్యం గారు ఫైల్ చేశారు. ఏమని? సార్ ప్రాపర్ రిపోర్ట్ లేకుండా దాంట్లో జరిగిపోయిందని చెప్పేస్తున్నారు అని. దాని అర్థం ఏంటండి? కల్తీ నెయ్యి వచ్చిందనేది ప్రూవ్ అయింది.
ఇప్పుడు సేమ్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో స్టేల్ అయిపోయిన ప్రోడక్ట్లు ఉన్నాయి, స్టేల్ అయిపోయిన చికెన్ ఉంది ఫ్రిడ్జ్లో అని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి చేసిందంటే అర్థం ఏంటి? ఇది ఆల్రెడీ వాడేశారు పాతగా, ఈ రోజు దొరికారు అంతే తప్పితే ఈ దొరికిన వరకే వాడలేదనేది కాదు అర్థం. అందుకే మనం ఇప్పుడు సింపుల్ లాజిక్, పెద్ద పెద్ద బ్రెయిన్లు అవసరం లేదు. అయితే దాన్ని ట్యాంకులో ఏదైతే వెనక్కి పంపిన వాటిలో ఈ టెస్ట్ చేసిన వాటిలో దొరికింది. దానికి ముందు దాంట్లో కూడా టెస్టులు చేశారుగా, దాంట్లోకి దొరికింది. ఇది అప్పుడు లడ్డూలో వాడారా లేకపోతే భోజనశాలలో వాడారా అనేది తేలడానికే సిట్ వేశారండి. ఎందుకంటే ఆయన వాడిందంటే కల్తీ నెయ్యి వచ్చింది అంటే ఈ సిట్ మూలంగానే ఇప్పుడు అంటే ప్రకాష్ రాజ్ ట్వీట్లు అదేనండి. ఇప్పుడు సిట్ వేశారు. సిట్ ఎందుకు చేశారు? బాబు ఇది కల్తీ జరిగిన నెయ్యి ఆల్రెడీ వాడేశారు. ఎందుకంటే శాంపుల్ రిపోర్ట్ తీసుకున్నారు తిరుపతిలో, అది ఎక్కడో వాడారు. అది ఎక్కడో వాడారో తేల్చాల్సింది ఎవరో సిట్ అనే వాళ్ళకి తేల్చడం కదా. మరి ఇంకెవరు చెప్తారు సిట్ వేసావు, ఎందుకు వేసావు సిట్టు? నువ్వు కావాలని ఒకరు సైడ్ చేయడానికా లేకపోతే కావాలని ఇరికించడానికి, సుబ్బారెడ్డి ఇరికించడానికి ఎవరికి చెప్పకుండా సిట్ వేసావా అంటారుగా ప్రజలు. రేపొద్దున అందరూ జవాబుదారులు ప్రజలకే కదా, మరి వాళ్ళకి చెప్పాలి కదా, బాబు మీ సిట్ వేస్తున్నాము ఎందుకు అంటే ఇలా కల్తీ జరిగిన రిపోర్ట్ వచ్చింది, ఇది ఎక్కడ జరిగింది, ఎందుకు వచ్చింది, కల్తీ ఎన్నాళ్ళ నుంచి వస్తుంది, ఇంతకుముందు జరిగిందా. మన దగ్గర ఆ లడ్డూలు ఎప్పటికప్పుడు ఉండవు కదండి. ఇప్పుడు 3 నెలల క్రితం తీసుకొచ్చిన నెయ్యి ట్యాంకర్కి సంబంధించిన లడ్డూలు మనకి 3 నెలల పాటు ఉంటే మనం టెస్ట్ చేయొచ్చు. ఏ రోజుకి ఆ రోజు అయిపోయాయి లడ్డూలు. హౌ విల్ యూ నో? అది వాడారు కానీ ఎక్కడికి వెళ్ళింది అనేది మనం ట్రాకింగ్ ఆఫ్ స్టాక్ ట్రాకింగ్ చేసి వాడాలి. నేను చెప్పండి ఒక్క నిమిషం, ఇది యాక్చువల్గా వీళ్ళందరూ మాట్లాడుతున్న విషయం అండి. ఖచ్చితంగా కల్తీ జరిగింది, ఎంత జరిగింది ఏంటనేది తేల్చడం కోసమే సిట్ వేశారు. దీంట్లో రాజకీయం లేదు, ఏం లేదు. ఒక అకౌంటబిలిటీ అంటే గవర్నమెంట్ అన్నాక నేను ఇదే పని చేయాలి, లేదా గవర్నమెంట్ అన్నాక నేను ఓన్లీ ల్యాండ్ డెవలప్మెంటే చేయాలి, గవర్నమెంట్ అన్నాక ఓన్లీ ఇదే చేయాలని లేదు కదండి. ఎవ్రీథింగ్ అందరి మనోభావాలను గౌరవిస్తూ గవర్నమెంట్ అన్ని అకౌంటబిలిటీ పబ్లిక్ రిలేటెడ్ సంబంధించి అకౌంటబిలిటీ కోసం కోరుకుంటుంది. దాని తగ్గ కూడా చేస్తానండి. దాంట్లో ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు, సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం చేయమని చెప్పాలి. కానీ దేవుణ్ణి లాగుతున్నారంటే అదంతా ఫూలిష్ స్టేట్మెంట్. అంటే నిజంగా ఫుల్ స్టేట్మెంట్. అంటే దేవుణ్ణి లాగకూడదు అంటే ఇది ప్రజలతో ముడిపడిన అంశం అండి, దేవుడు ఒక్కటితో ముడిపడిన అంశం కాదు. ఈ లడ్డూని నా చిన్నప్పటి నుంచి ఇది ఒక ప్రసాదం. అంటే నాకు లడ్డూ ప్రసాదం వస్తే నేను ఏదో పెద్ద లాటరీ కొట్టినట్టు ₹1 కోటి గెలిచినట్టు తినేవాడిని అండి. అది చాలా ఒక ఎమోషనల్ బాండింగ్ టు మీ హిందూ ధర్మంలో. కాబట్టి దాని మీద అంత ఎమోషన్ ఉంది కాబట్టి ఇంతమంది భక్తులు మనోబలం అవుతున్నాయి కాబట్టి చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది, అకౌంటబిలిటీ ఉంది గవర్నమెంట్కి. అది ఒక ఇష్యూ అండి. ప్రకాష్ రాజ్ గారిని మనం ఇగ్నోర్ చేయడం అంటే మీ డిబేట్ మొత్తం పెట్టినా కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రకాష్ రాజ్ గారిని ఆటలో అరటిపండి లెక్కండి. ఆయన ఏం మాట్లాడినా కానీ అంటే ప్రజల కోసం చేయాల్సిన పనులు చేసుకో, సనాతన ధర్మం కోసం పోరాటం చేసింది చాలు అనేసి అన్నారు. రెండూ చేస్తామండి, రెండూ చేస్తాం, ఇది చేస్తాం అది చేస్తాం. అందుకే మాకు ప్రజలు వన్ సైడ్ ఇచ్చారు. మాకు చిన్నగా ఇచ్చింది మాది ఒక్కటే చేయమని కాదు, తిరుపతిలో కూడా క్వాలిటీ తగ్గింది, మీరు ఇది కూడా ఇంప్రూవ్ చేయండి అని మాకు కూడా ఇచ్చారు. తిరుపతి మొత్తం మాకు వచ్చింది కదా, ఈ ప్రజలందరూ మాకు ఓటేశారు కదా. అన్ని విషయాలు నాట్ జస్ట్ ఇది ఒకటే కాదు, డెవలప్మెంట్ చేయాలా, ప్రజలు మనోభావాలు గౌరవించాలా, అకౌంటబిలిటీ చేయాలా, తర్వాత వెల్ఫేర్ చూసుకోవాలా. ఎవ్రీథింగ్ వీ నీడ్ టు డూ. అది చేస్తాం మేము ఖచ్చితంగా. కాకపోతే సుప్రీంకోర్టు వాళ్ళ యొక్క రెస్పెక్ట్ ఇచ్చి సిట్ 2 రోజులు అయిందని ఇందాక సత్యం గారు అడిగినట్టున్నారు. ఏం జరిగిందో తెలియదు ఆపేశారని. ఆపలేదండి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 3వ తారీఖు వరకు ఆర్డర్ ఇచ్చే వరకు మీరు దర్యాప్తు ఆపండి అని మాత్రమే ఆదేశాలు ఇచ్చారు. 3వ తారీఖు ఆర్డర్ వస్తే అంటే ఆపమని వస్తే టోటల్గా ఆపేస్తారు. లేదు మీరు మీరు ఎంక్వైరీ చేయండి, మోర్ చేయమంటే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. యాజ్ ఆఫ్ నో 3వ తారీఖు దాకా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయరు. రెండోదండి, ట్యాంకర్స్ వెనక్కి పంపించేశాక ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ట్యాంకర్స్ వెనక్కి పంపించేశాక మీరు ఎలా చెప్తారు కలిసిందని. ఒరే బాబు పాతే కలిసినాయి కదరా బాబు, దాంట్లోనే శాంపుల్ వచ్చింది, వెనక పంపించిన శాంపుల్స్ కాదు, ఆల్రెడీ వాడేసిన ట్యాంకర్సే దాంట్లో వచ్చింది. దాని గురించే సిట్ ఎంక్వైరీ ఎన్ని ట్యాంకర్లు వచ్చినాయి, ఎన్ని ట్యాంకర్లో తక్కువ జరిగింది, ఎన్ని ట్యాంకర్లో కల్తీ ఉందని చెప్పడం కోసమే సిట్ వేసింది. మనం ఓవరాల్గా కూర్చొని వరుస పెట్టి ఒక సింపుల్ స్టేట్మెంట్ కాకుండా విత్ డాక్యుమెంట్ కోసమే సిట్ వేశారండి. రెండోది, టెస్ట్ చేయకుండా మీరు ఎలా చెప్తారంటే ఇందాకే కదా చెప్పానండి, మనం వాడేసిన లడ్డు వెళ్ళిపోయింది, మనకు కావాల్సిన ట్యాంకర్ వచ్చింది, ఏదైతే యూజ్ చేశారో దానికి సంబంధించిందే సుబ్బారెడ్డి గారికి ఈఓ గారికి మనకి ఎక్స్ప్లెనేషన్ లెటర్ అడుగుతారు. అకౌంటబిలిటీ అంటే ఏంటండి, బాబు ఇలా కల్తీ వచ్చింది, ఇంతకుముందు కూడా ఇలా వచ్చినాయి, మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు, మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా మీరు ఏం తీసుకున్నారు, మాకు ఇలాంటి రిపోర్ట్ వచ్చింది, ఇంతకుముందు టీటీడీలో టెస్టులు చేశారా, ఇలాంటివన్నీ అడిగారు. ఓకే, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, వాడడం కన్ఫాము. అది సిట్ తెలుస్తుందండి. ఇంకో 2-3 రోజుల్లో సిట్ కూడా ఇచ్చేస్తుంది మీకు, లేకపోతే నెక్స్ట్ ఒక 10 డేస్లో ఆ రిపోర్ట్ క్లియర్గా వస్తుంది. మూడోది, రాజకీయాలకు ఎలా ఉపయోగించుకున్నాడు సుప్రీంకోర్టు గారి మీద మేము సుప్రీంకోర్టు జడ్జి గారి మీద మేము చెప్పలేం, కానీ ఇది రాజకీయం కాదండి. ప్రజల యొక్క అల్టిమేట్గా సుప్రీంకోర్టు అయినా మనం ఇన్ని రకాల చట్టాలు ఏం చేసినా ప్రజలకు జవాబుదారీకరణ కోసమే కదా. ఆ రోజు ఎక్కువ మంది ఇండియాలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు,
వాళ్ళ యొక్క మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత, అకౌంటబిలిటీ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలకి, కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి, లేకపోతే న్యాయ వ్యవస్థకి అందరికీ తలొక రెస్పాన్సిబిలిటీ ఉంది. రాజకీయాలకు వాడట్లేదు. జరిగింది, తప్పు జరిగింది, ఇంతమందితో ముడిపడిన తప్పు జరిగింది, దీన్ని తేల్చడానికి కోసమే చేస్తున్నారు తప్పితే రాజకీయం అయితే కాదండి. అసలు మా పవన్ కళ్యాణ్ గారి ఐడియా, అసలు ఆయన ఐడియాలజీయే కాదు, కుల రాజకీయాలకు అతీతం ఆయన. కాకపోతే ఏంటంటే ఆయన అందరినీ గౌరవిస్తాము, హిందువులకు కూడా గౌరవించినప్పుడు ఎందుకు ఇలాంటి వాళ్ళు ట్వీట్ చేస్తారు? ప్రకాష్ రాజ్ గారికి మిగతా విషయంలో జరిగినప్పుడు అంత రెస్పాండ్ అవుతున్నప్పుడు హిందువులకు మాత్రం మీరు అదే రెస్పాండ్ అవ్వాలి కదా. ఇప్పుడు మసీదులో జరిగింది అనుకోండి, ఇలా రెస్పాండ్ అవుతారా? చర్చిలో జరిగితే ఇలా రెస్పాండ్ అవుతారా అనేది పవన్ కళ్యాణ్ అడిగారు. సేమ్ వే హిందువులు వచ్చినప్పుడు మీరు కూడా ఇలా రెస్పాండ్ అవ్వకూడదు కదా, ఇలా ఎందుకు రెస్పాండ్ అవుతున్నారని చెప్పి ఆయన కోపం వచ్చిందండి. యాక్చువల్గా మాకు ఫేవర్గా మీరు రెస్పాండ్ అవ్వాలి, కానీ మీరేం చేస్తారు? ఏముంది రాద్దాంతం, ఎందుకు ఇంత అన్నట్టు రెస్పాండ్ ఎందుకు అవుతున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు కోపడ్డారండి. ఫోర్త్ది, అసలు అంటే ఈ రాజకీయం వద్దంటారన్నారు, ఆయన వద్దంటారంటే చివరికి పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు దగ్గరికి వెళ్ళారండి. అంటే ఇంకా మారరా మీరు? ఇంకా మారరా మీ లైఫ్? ఇంకా మీరు జీవితంలో మీరు మారరా? రాముడు ఒకళ్ళే ఉన్నారంట, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కనీసం సిగ్గనేది తెచ్చుకోండి సార్. ఇంకా 11 సీట్లకు పడిపోయిన తర్వాత కూడా ఇంత సిగ్గనేది ఉండలేదా మీకు? ఇంకా మా పెళ్ళిళ్ళ జోలికి వస్తారా? సిగ్గనేది లేదా? ఎన్నిసార్లు చెప్పండి మీకు? చెప్పుతో కొట్టారు మీ మొహం మీద, ప్రజలు చెప్పుతో కొట్టారు. బాబు మాకు కావాల్సింది పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు కాదు, మాకు అడ్మినిస్ట్రేషన్ కావాలని చెప్పుతో కొట్టా కూడా మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా ఆయన ఏమంటారండి? సరే, ఇక మీకు సిగ్గు లేదు కాబట్టి మేము కూడా దాని మీద మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. తర్వాత ఏం చెప్పారంటే ఆయన ఐడియాలజీ డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి సనాతన ధర్మం అంటారు, ఒకసారి చెగువేరా అంటారు, ఒకసారి కాంగ్రెస్తో అంటారు, ఒకసారి కమ్యూనిస్ట్తో అంటారు, ఒకసారి బీజేపీతో అంటారు, ఒకసారి కావాలని తిరుపతిలో రెచ్చగొడుతున్నా అంటారు. వీటన్నిటికి ఒకటే సమాధానం అండి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే, మన దగ్గర ఇండియాలో కాదు వరల్డ్లో కమ్యూనిజం ఒక సైడ్ ఉంది. చైనా కమ్యూనిజం, అమెరికా డెమోక్రసీ, ఇండియా డెమోక్రసీ. ఇది ఒకటే కరెక్ట్ అనుకుంటే కమ్యూనిజం అన్నా ఉండాలి, లేకపోతే డెమోక్రసీయే కరెక్ట్ అనుకుంటే డెమోక్రసీయే ఉండాలి వరల్డ్ మొత్తం, ఎందుకంటే ఒకటే కరెక్ట్ అయి ఉండాలి. కానీ మన ఇండియా ఏం చేస్తుందంటే డెమోక్రసీకి కమ్యూనిజానికి మధ్యలో ఉంటున్నాం మనము. నా ఐడియాలజీ ఇది, నేనేమి ఓన్లీ ఇదే అవ్వాలి లేదు, నాకు ప్రజల అవసరాలే నా ఐడియాలజీ. ఆ టైంలో నాకు ఆ ప్రజలు ఏమని కోరుకున్నారో దాని తగ్గట్టు నా ఐడియాలజీ మారుతుంది తప్పితే ఇట్ ఈస్ నాట్ దట్ నా ఐడియాలజీ కమ్యూనిజమే, ఈసారి నేను ఓన్లీ డెమోక్రసీ అలా ఉండదు అని క్లియర్గా చెప్పారు. మీరు ఇన్ని చేసిన వాళ్ళు ఇది కూడా తీసుకోండి. ప్రతిసారి అని మీరు పర్సన్ బేస్ వెళ్ళకండి అండి, ఇష్యూ బేస్నే మాట్లాడండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరికైనా, మిగతా వాళ్ళకైనా నేను కోరేది ఒకటే అండి, ఇష్యూ తరిగింది ఖచ్చితంగా. బట్ ఈ ఒక్క విషయంలో మాత్రం నేను అందరితో ఏకీభవిస్తాను. తిరుమల తిరుపతి యొక్క దేవస్థానం యొక్క వాల్యూ అయితే ఖచ్చితంగా డిస్కషన్ తగ్గింది, దాని వాల్యూ తగ్గింది. అది ఎందుకు తగ్గింది అనేది, లడ్డు విషయంలో తగ్గిందా, దాని 10 మంది చంద్రబాబు గారు ముందే చెప్పడంలో తగ్గిందా, లేకపోతే దీన్ని అనవసరం రాద్ధాంతం చేయడం వల్ల తగ్గిందా? ఎస్, టీటీడీ వాల్యూ తగ్గింది. దీన్ని మనం రీఇన్స్టేట్ చేయాలి కలిసికట్టుగా. మీరందరూ కూడా మీ అందరికీ చేతులిచ్చి జోడించేది ఏంటంటే దీన్ని పర్సన్ బేస్డో పార్టీ బేస్డో వెళ్ళకండి. దీనికి కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా శిక్షించేలాగా అందరూ మాట్లాడండి. అప్పుడు రాజకీయ అతీతంగా మనం ఉన్నట్టు డీసెంట్ గా మాట్లాడుకుందాం. అయితే సత్యం గారు చెప్పండి. అయితే మీరన్నట్టు ఇప్పుడు సుప్రీం వ్యాఖ్యలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వమంటారా? అంటే మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు గారు మాట్లాడారు, ఇంకా సిట్ రిపోర్ట్ రాకముందు అని అన్నారు. సుప్రీం వ్యాఖ్యలు మీరన్నట్టు ఆ వ్యాఖ్యల మూలంగా ప్రకాష్ రాజ్ గారు ఇంకా రెచ్చిపోయారు, ఈ నోట్తో మీరే అన్నారు. మరి దీన్ని మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఒకటండి, డిబేట్ లాగానే ఉండాలి, మళ్ళీ రాజకీయాలు చర్చించవద్దు. ఇప్పుడు నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, కానీ మీకు 11 సీట్లే వచ్చినాయి, సిగ్గు లేదా, మీరు అట్నే మాట్లాడతాడని నా మిత్రుడు అన్నాడు. అసలు ఆ వర్డింగ్ కరెక్ట్ కాదు ఒకటి. ఎందుకంటే మీరు కూడా పాలిటిక్స్ లో ఒకరినొకరు రెస్పెక్ట్, మేము కూడా ఖండించామండి. అట్లా వద్దు. ఒక అప్పీల్. రెండవది, ఆ సీట్లు 11 సీట్లైనా 160 సీట్లైనా నేను కూడా డిబేట్స్లో చెప్పా, ఈసారి తెలుగుదేశం ఫ్రంట్ గెలవబోతుందని నెల రోజుల ముందే అనేక డిబేట్లల్లో. కాబట్టి లడ్డు ఇష్యూ ఆ రిజల్ట్లో లేదు, లడ్డు ఇష్యూని చూసి ఓట్లు వేయలేదు, అది అంతకుముందే జరిగినటువంటి సంఘటన. ఇది రెండో అంశం. తర్వాత మూడో అంశం, ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి ఈ దేశంలో నెంబర్ 1 హిందూ. ఆయన అనేకమైనటువంటి సుప్రీంకోర్టులకు అనేక సార్లు పోయారు, అనేక పిల్స్ చేశారు. తర్వాత రామాలయం మీద కానీ దాటికి కానీ ఫేవరబుల్గా అనేక రకాలుగా ఆయన సర్వ్ చేశాడు. కాబట్టి ఆయనే నిజం తేల్చండి వేసిండి అన్న తర్వాత మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే నిజం తేలితే బాగుండదు. ఇటు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం చెప్పిన, ఇప్పుడు రాజ్యాంగంలో సనాతన ధర్మం ఆచరించేటువంటి హక్కు ఉంది, ఎవరికి ఇష్టమైతే వాళ్ళ మతం ఆచరించేటువంటి హక్కు ఉంది. ఏ మతాన్ని ఆచరించకుండా కూడా
రాజ్యాంగంలో ఆర్టికల్ 51A ప్రకారం శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండేటువంటి హక్కు కూడా ఉంది. అంటే దేవాలయానికి పోవచ్చు, చర్చికి పోవచ్చు, మసీదుకి పోవచ్చు, మూడింట్ల దేనికి కూడా పోకుండా ఉండేటువంటి హక్కు కూడా ఉంది. కాబట్టి ఒకదాని మీద మనం ఒకళ్ళు రుద్దుకోవటం వల్ల ఉపయోగం లేదు. ఒకళ్ళు ఇంకో వాళ్ళని కార్నర్ చేస్తారంటే ఈ దేశం యొక్క ఇంటిగ్రిటీ దెబ్బతింటది. కాబట్టి మనం అందరిని రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఇవాళ ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇది పవిత్ర స్థలం, దీన్ని ఇట్లా మలినం చేశారు అనడం, మేము మలినం చేయలేదు వాళ్ళు అంటున్నారు. కాబట్టి రేపు సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ తర్వాత సుప్రీంకోర్టు ఏం చేయాల్సిందో తేల్చనివ్వండి. లెట్ దెమ్ కమ్ వాట్ మే. అది ఫేవరబుల్గా వస్తుందా, ఎగనెస్ట్గా వస్తుందా, రుజువు చేయగలుగుతారా, రుజువు చేయలేరా? కాబట్టి దీన్ని పొలిటిసైజ్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే సచిన్ గారు ప్రకాష్ రాజ్ గారు ఒక్క మాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ మోడరేట్గా మాట్లాడి ఉండొచ్చు, కానీ దీన్ని ఆధారం చేసుకొని ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మీరు ఆపలేరు కదా. యువతలు అగ్రెసివ్గా మాట్లాడితే అవతల నుంచి అట్లే అగ్రెసివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఆపలేం కదా. చివరికి ఏమైతే సమాజంలో చీలికకి దారితీస్తుంది, అగ్రెసివ్నెస్ పెరుగుద్ది. ఈ అగ్రెసివ్నెస్ ప్రపంచంలో ఎక్కడున్నా, అది కమ్యూనిజం కానీ రైటిస్ట్ కానీ లెఫ్ట్, అగ్రెసివ్నెస్ అంటే చాలు అది ఇంకొక డీవియేషన్కు పోతా ఉంది. ఎక్కడే తుపాకులు పట్టుకొని తెచ్చిన విప్లవం కూడా నిలబట్టలే, ప్రజలు కన్విన్స్ కాకుండా. కాబట్టి తర్వాత మేమే ప్రతినిధులు అన్న దగ్గర కూడా, మా దేవునికి మేమే ప్రతినిధులు అన్న దగ్గర కూడా రాంగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. రామాలయం గట్ట దగ్గర ఎస్పీ గెలిచింది, మధురై మీనాక్షి దగ్గర సిపిఎం గెలిచింది, తిరుపతిలో తెలుగుదేశం, ఇట్లా అనేక దేశాలు. అందుకని ఈ గెలుపులకు దేవునికి లింక్ పెట్టబాకండి. అవి ప్రజల ఇష్యూస్. మన జగన్ చేసినటువంటి తప్పులు, అనేకమైనటువంటి తప్పులు, అవి మనం ఇప్పుడు ఆ డిబేట్లకు పోలేం, అది సరిపోదు. రైట్, ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడుతూ, వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మనం చేయాల్సిందల్లా తిరుపతి పవిత్రతను కాపాడటం, భక్తులను హర్ట్ కాకుండా చూడటం, అక్కడ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ వచ్చి అగ్రెసివ్నెస్ రాకుండా చూసుకోవడం అవసరం. రైట్, వెంకటరెడ్డి గారు మేడం చెప్పండి. అయితే ఇప్పుడు ముస్లిమ్స్ కి ఒక వర్క్ బోర్డ్ అని ఒకటి ఉందండి. అవును. అలాగే హిందువులకు కూడా ఒక సెంట్రల్ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసి హిందువులకు కూడా ఒక బోర్డు పెడితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అవును. దీనిపై మీరేమంటారండి? వాస్తవమే కదా. ఇప్పుడు హిందువులకు ముస్లింలకు ప్రత్యేక రక్షణ అనేటువంటిది ఒక దేశంలో ఉన్నప్పుడు హిందువులకు ఉండడంలో తప్పే ఉందండి. అది భారతీయ జనతా పార్టీ యొక్క విధానం కూడా. ఎందుకంటే ఏ మతానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, ఎవరిని ద్వేషించదు. కాకపోతే హక్కులు ఉన్నాయి, కొన్ని హక్కులు వాళ్ళకు వచ్చినవి. ఆ హక్కులు మాకెందుకు? ఇప్పుడు వాళ్ళు మామూలుగా వెళ్తారండి, మసీదు మక్కా వెళ్తారు. మక్కా వెళ్ళేటువంటి దాంట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సదుపాయాలు, ఆర్థిక సదుపాయాలు, టికెట్లు, లాభా, అవన్నీ కూడా వాళ్ళకి కన్సెషన్స్ ఉన్నాయి. మరి హిందువులకు వచ్చేటప్పటికి ఎందుకు ఉండకూడదండి? హిందువులు అడుగుతున్నారు వాళ్ళ అన్నంత మాత్రం చేత ముస్లింలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని కాదు. హిందూ ధర్మము ఈ దేశంలో ఉండేటువంటి ఒక సనాతన ధర్మము. అవునన్నా కాదన్నా ఈ దేశం హిందూ. ఇప్పుడు ముస్లింలు ఎప్పుడు వచ్చినారు ఈ దేశంలోకి, చర్చ ఏంది, ప్రపంచంలో ఎక్కడున్నారు ఏంది అనేటి చర్చకు నేను పోను. కానీ హిందువులకు సంబంధించినటువంటి సనాతన ఆచార ధర్మాలకు ఎవరు భంగం కలిగించినా కూడా సహించే పరిస్థితులు భారతదేశం లేదు అనేటువంటిది ఒకటి. నేను వ్యక్తిగత అంశం చెప్తున్నాను. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత అంశాలను ప్రస్తావనకు తేవడం అనేటువంటిది అది అంత మంచిది కాదు, గౌరవం కూడా కాదు. ఇది చాలా మేము తక్కువ. నేను అంతే సత్యం గారు ఈ ఇష్యూ రాజకీయాలు అయితే మేము ఇంకో రకంగా మాట్లాడతాము. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ, సున్నితమైన అంశం కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాము అనేటువంటిది మాత్రం ఒకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ప్రకాష్ రాజు కొలతబద్ద కాదు. వాళ్ళ ప్రకాష్ రాజు ఎక్కడో బెంగళూరులో ఉండి మాట్లాడేదే. పవన్ కళ్యాణ్ గారు గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాడు. ఆయన వ్యక్తిగత జీవితం ఆయనకు సంబంధించినటువంటి అంశము. అట్లాంటి భారతంలో రామాయణంలో ఏముంది, కృష్ణుడి పాత్ర ఏంది, ద్రౌపది పాత్ర ఏంది, ఈ చర్చకు పోతామండి మనం ఇవాళ. కాబట్టి వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వ్యక్తిగత అంశంలకు కాకుండా ఒక ఆయన గతంలో ఏమున్నాడు అనేది కాదు, ఇవాళ భగవంతుడు పవన్ కళ్యాణ్తో ఏ మాట అనిపిస్తున్నాడు అనేటువంటిది ప్రధానం. ఏడుకొండల వాడు మాట్లాడమని చెప్తేనే కదా మనం మాట్లాడేది, మనం నిమిత్త మాత్రాలు కదా. అంటే వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకో మాట అన్నారండి, అంటే పవన్ కళ్యాణ్ కి హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం మాట్లాడే హక్కు లేదు అని అన్నారండి. ఎందుకు ఉండదండి? ఇప్పుడు జగన్ ఏంది ఏది అనేటువంటిది అందరికి తెలిసినటువంటిదే కదా. నేను అదే మాట చెప్పదలుచుకున్నాను. నేను తరచుగా వెళ్తుంటాను తిరుపతి. జగన్ గారి పీరియడ్లో అక్కడ సంబంధించినటువంటిది అక్కడ
మేము మామూలుగా భోజనం చేస్తాం, అక్కడ మామూలుగా ఉండేటువంటి భోజనం చేస్తాము, దాంట్లో నాణ్యత తగ్గింది. అక్కడ 10,000 రూపాయలు వసూలు చేసేటువంటి ఒక కమర్షియల్ సెంటర్ కిందనే దాన్ని మార్చేటువంటి పరిస్థితి అనేటువంటిది క్రియేట్ జరిగింది. ఆ డబ్బు ఎక్కడ పోతుంది, ఎక్కడ ఏంది అనేటువంటిది లెక్కలు కూడా చంద్రబాబు గారు తీయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒక భక్తుడిగా, నేను ఈ తెలంగాణ వాడి అయినప్పుడు కూడా ఒక భక్తుడిగా నేను కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి ఆ ఆరాధ్యము, ఆ ఆధ్యాత్మిక భావజాలము, పరిస్థితులు నేనలేదు. అక్కడ నేను ఆ కార్లు ఎక్కినప్పుడు అక్కడ ఉండేటువంటి డ్రైవర్లను, మామూలుగా ఆటో వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు, నేను ఒక 2-3 సంవత్సరాల నుంచి నేను మామూలుగా వస్తున్నటువంటి అభిప్రాయాలు కొంత ఇబ్బందికరం కలిగించినట్టు, మేము అట్లానే మేము నమ్మలేని పరిస్థితి అనేటువంటిది. కాబట్టి వీటి మీద ఎంక్వైరీ జరగాలండి, లడ్డూలకు సంబంధించిన. అంటే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలు నిజం కాదంటారా? నిజం ఎక్కడండి, వ్యక్తిగతంగా కాదు కదా. ఇప్పుడు ఆ రకంగా వ్యక్తిగతంగా వదిలేస్తే ఆయన కొన్ని అంశాలను లేవనెత్తారు. ఇప్పుడు ఏ అంశాలు ఆయన ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఏం మాట్లాడతారు? ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి వివిధ రిపోర్ట్స్, అనాలిసిస్, ల్యాబ్ టెస్టులు అవన్నీ జరిగిన తర్వాతనే ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి మాట వాస్తవము. సరే, సుప్రీంకోర్టు ఇవాళ ఏం మాట్లాడింది అనేటువంటి దాని మీద దాన్ని పెద్ద తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నేను అనుకోవడం లేదు. వాళ్ళు అడిగింది ఏంటంటే, స్ట్రైట్గా అడిగినటువంటి ఒక ప్రశ్న, మీ రిపోర్ట్ ఏంది, మీరు ఏ రకంగా చెప్పగలుగుతున్నారు అంటే ఆ రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు కన్విన్స్ అవుతారా, కన్విన్స్ కారా, రేపు ఏం జరగబోతుంది, తీర్పేమిస్తారు అనేటువంటిది మనం వేచి చూద్దాం. కాకపోతే ఏంటంటే, దీంట్లో ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు అనేటువంటి మాత్రం నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సందర్భం. మంచిది కాదు. ఆయనకుండే గౌరవం ఆయనకున్నది, ఆయనకుండే గౌరవం ఆయనకున్నది. 2 తెలుగు రాష్ట్రాల లోపల రాజకీయాలు పక్కకు పెట్టండి, ఆయనకుండేటువంటి ఆ తెగింపు ఉంది. ఆ పేదల పట్ల ఆయనకి ఇప్పుడు ఒకనాడు చెగువీర పెద్దలు వెంకటరెడ్డి గారు ఈ సరిగ్గా విన్నారో లేదో, మరి పూర్తిగా విన్నారో లేదో మీకు తెలియదు. నేను విషయం చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. నేను ఎక్కడా పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టలేదు. నేను అన్నది ఆయన అన్న మాటల్నే, ఆయన వాయిస్ తో ఆయన అన్న మాటల్నే ఇంకోసారి రిపీట్ చేసి వినిపించాను. ఆయన నోటితో ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి అన్నారు అన్న విషయాల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను. అవి వాళ్ళకి తప్పుగా కనపడుతున్నాయి అంటే ఇంకా అర్థం చేసుకోవాలి. దాని విషయం ఆయన అన్న మాటలనే మళ్ళీ గుర్తు చేస్తే, వెంకటరెడ్డి గారు ఒక చిన్న విషయం నేను చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారే ఆయన నోటితోటి మా అమ్మగారు దీపారాధన చేస్తే మా నాన్నగారు అందులో సిగరెట్ వెలిగించుకుంటారు అన్నది ఆయనే. దాని వీడియో ఉంది, మీకు చూపిస్తాను. అట్లానే ఇది చెగువీరా నాకు ఆదర్శం అని చెప్పింది ఆయనే. దాంట్లో తప్పేముంది సార్? దాంట్లో తప్పేముంది? దాంట్లో ప్లీజ్ ఆగండి. ఇప్పుడు ఆయన నోటి నుంచి ఆయన అన్న మాటల్నే నేను మళ్ళీ గుర్తు చేశాను. ఇక్కడ నేను నా సొంతగా నేనేమి పవన్ కళ్యాణ్ గారిని అలలేదు, అది గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్. ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఇప్పుడు దేవదేవుడి ప్రతిష్ట గురించి మాట్లాడినప్పుడు సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలకి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళు ఏమీ లేకుండా ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు లేకుండా బీఫ్ టేలో కలిసిందని చెప్పినంత ఉత్సుకత ఇప్పుడు సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలకి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలి. బాధ్యత వహించి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళు డిప్యూటీ సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టేసి సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలకి సమాధానం, ప్రజలకి వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు కదా. దానికి ఉన్నంత అంటే వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ మనకి వైవి సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్నే ఒకసారి ఏంటి అని క్వశ్చన్ చేశారు, కానీ స్పెషల్ గా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది అని అనట్లేదండి వీళ్ళు. ఒక మాట అమ్మా, మేము చెప్పేది కూడా వైవి సుబ్బారెడ్డి గారు పిటిషన్ వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం చేత విచారించమని చెప్పేసి పిటిషన్ వేశారు, లేదా కేంద్ర స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థతోటి విచారించమని చెప్పి పిటిషన్ వేశారు. విచారించమని చెప్పి పిటిషన్ వేయడం ప్రతి ఒక్కరికి ఉన్న హక్కు. విచారించమనే చెప్పారు, విచారించొద్దని కాదు ఆయన వేసిన పిటిషను. ప్రతి విషయంలో విచారించమనే చెప్తున్నారు. కేంద్ర స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ విచారిస్తే ఈ ప్రభుత్వానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? సుప్రీంకోర్టు ధర్మాసనం విచారిస్తే ఈ ప్రభుత్వానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆ పిటిషన్ వేస్తే వీళ్ళకి వచ్చిన అభ్యంతరం ఏంటి అసలు? ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు గతంలో అనేక కేసుల్లో ఆయన పిటిషన్లు వేశారు.
ఆ పిటిషన్లలో కొంతమంది సీఎంలకు కూడా శిక్షలు పడిన దాఖలాలు ఉన్నాయి. ఆయన బీజేపీ తరపున హిందుత్వం తరపున చాలా గొప్ప వ్యక్తి. ఆయన బీజేపీ మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కూడా ఆయన. అట్లాంటిది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధే, హిందూ ధర్మంలో ఉన్న ప్రథమ ప్రతినిధే ఆయనే సుప్రీంకోర్టు ధర్మాసనం ద్వారా విచారించాల్సింది అని చెప్పేసి ఆయన చెప్పిన పిటిషనే కదా అది. అట్లనే బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, వెంకటరెడ్డి గారు మరి ఆ స్టేట్మెంట్ విన్నారో లేదో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పేసి ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి లేఖ రాశారు. మీరు అది గమనించారో లేదో. ఇక్కడ ఏంటంటే అయితే వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ టాపిక్ మనకి ఏంటి అంటే ప్రకాష్ రాజ్ గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ ట్వీట్ల మీద టాపిక్ నడుస్తుంది. అయితే ప్రకాష్ రాజ్ గారు ఒకప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు. అలాంటిది విష్ణు మంచు నువ్వెంత నీ బతుకెంత, పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్ అంత ఉండదు అని అంత అవుట్ అండ్ అవుట్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఎందుకని ఈ ట్వీట్లు ఇవారు? అప్పుడు మంచి వాళ్ళు అయిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు అంటే ఏం ఆశిస్తున్నారు? మీరు ఇక్కడే విషయం గమనించాలి. ఆ విషయం గమనించాలి. ప్రకాష్ రాజ్ గారు ఎక్కడ తప్పు ఉంటే అక్కడ ఎవరినైనా ప్రశ్నించే గుణం ఆయనకు ఉందన్న విషయం మీరు గమనించాలి. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ప్రకాష్ రాజ్ గారైనా నేనైనా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి గురించి గురించి మాట్లాడినప్పుడు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ రెస్పాండ్ అవుతారు. ప్రకాష్ రాజ్ రెస్పాండ్ కావాలని హైదరాబాద్ నుంచి వెంకటరెడ్డి గారు రెస్పాండ్ అయినప్పుడు, హైదరాబాద్ నుంచి మాధవీలత గారు చిడతలు కొట్టుకుంటూ రైల్లో ప్రయాణం చేసి వచ్చి ప్రొవోకేట్ చేసినప్పుడు ప్రకాష్ రాజ్ గారు రెస్పాండ్ కావడంలో తప్పే ఉంది. అంటే మీకు తెలియదేమో వెంకటేశ్వర రెడ్డి గారు ప్రకాష్ రాజ్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని మా అసోసియేషన్ నుంచి బ్యాన్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. మీకు తెలియదేమో ప్రకాష్ రాజు న్యాయం ఎటుంటే అటు మాట్లాడతారు అనే దానికి కూడా మనకి లేదండి. ఇక్కడ ఒకటే, ప్రకాష్ రాజ్ గారు మా అసోసియేషన్ లో డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నది అది నటనకు సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇది మతానికి సంబంధించిన విషయం, మత విశ్వాసాలకు సంబంధించిన విషయం, దేవుడి భక్తికి సంబంధించిన విషయం, ఆ దేవదేవుడి ప్రసాదానికి సంబంధించిన విషయం. ఇది యూనివర్సల్ ఇష్యూలో ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా రెస్పాండ్ అయ్యే హక్కు వాళ్ళకు ఉంది. దేవుడు అందరికీ దేవుడే. ఆ ప్రసాదం కొన్ని వందల ఏళ్లగా అందరూ ఎంతో పరమ పవిత్రంతో భక్తితోటి తెచ్చుకుంటున్నారు. అలాంటి దాన్ని ఏ ఆధారాలు లేకుండా బీఫ్ టాలో కలిసిందని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం దుర్మార్గమైన చర్య. దాని ప్రతిష్ఠను దెబ్బతీయటమే కదా. ఇప్పుడు నిరూపించలేకపోతే జరిగిన నష్టాన్ని, ప్రజలకున్న అనుమానాల్ని, భక్తులకున్న అనుమానాల్ని, హిందూ మత విశ్వాసులకున్న అనుమానాల్ని పెంపొందించిన చంద్రబాబు నాయుడు గారు ఏమి చేసి ఆ నష్టం పూడుస్తారు? ఒకటి వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో అన్ని బాగానే చెప్పినారు. మీరు ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో ఒకటి రెండు అంశములను మీరు వదిలేసినారు. మీరు మాట్లాడిన దాంట్లో ఏం మాట్లాడినాడు? రాముడు తన వ్యక్తిగత జీవితంలో ఎట్లా ఉన్నాడు, అట్లా ఉన్నాడా అనేటువంటి అర్థం వచ్చేటట్టు మీరు మాట్లాడారు. అది చెప్పడం లేదు. హిందూ మత విశ్వాసి నా పేరు కూడా వెంకటరెడ్డి గారు ఒక మాట మీరు చెప్పేది. సనాతన ధర్మం అంటే రాముడినే మనం ప్రతీకగా తీసుకుంటామా లేదా? సనాతన ధర్మం అంటే రాముడే కదా మనకి ఆనాటి నుంచి ఈనాటికి గుర్తు. సనాతన ధర్మానికి పునాది ఎవరు? రాముడు, కృష్ణుడు అందరు ఉంటారండి, ఒకరు అనేటువంటిది కాదు కదా. కొద్దిగా మీరు శాస్త్రం దయచేసి వెంకటరెడ్డి గారు మీరు పెద్దలు శాస్త్రం ఒకసారి చదవండి. మీరు పవన్ కళ్యాణ్ గారి తల్లి వాళ్ళ అమ్మ దీపం వెలిగిస్తే దాంట్లో వాళ్ళ నాన్న చుట్ట వెలిగించినాడు అనేటువంటి మాటలో పవన్ కళ్యాణ్ అది అవునో కాదో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీరు వినండి. అయితే పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి?
మీరు పవన్ ఆయన కళ్యాణ్ ఏ అన్నారు. రకంగా తీసుకొస్తారు? ఒక అరే మాట. ఉండొచ్చు, పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అది? ఒక మాట ఆయన చెప్పినాడు, వాస్తవం చెప్పి ఉంటాడు అనుకుందాము. దానికి ఏం సంబంధం? దాంట్లో ఆరోపణ ఏముంది పవన్ కళ్యాణ్ గారి మీద? ఆయన అన్న మాటలోని ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేస్తా. ఆయన అన్న మాటలోని ఇంకో మాట కూడా మీకు గుర్తు చేస్తా. నేను నా ఫ్రెండ్ ద్వారా బాప్టిజం తీసుకున్నాను. అమెరికా చర్చి, రష్యా చర్చిలో మోకాలు ఒరిగి క్రీస్తుని ఆ దేవుణ్ణి పూజించాను, నా ఫ్రెండ్ ద్వారా బాప్టిజం తీసుకున్నాను అన్నారు. బైబుల్ తన ఒళ్ళో పెట్టుకొని నా భార్య క్రిస్టియన్ భార్యను చేసుకొని నా కూతురు పేరు కూడా క్రిస్టియన్ పేరు పెట్టుకున్నాను అన్నారు. ఇప్పుడు అప్పుడు ఆయన అన్నవే ఇవి, ఉండొచ్చు నేను కాదండి లేను. ఇప్పుడు ఆయన వ్యక్తిగత అంశం అది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు వెంకటేశ్వర రెడ్డి గారు, బోసు గారు ఒక్కసారి బోసు మాట్లాడతారు. ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, బోసు మాట్లాడతారు. బోసు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సనాతన ధర్మం గురించి చాలా మంది తెలియదేమోనండి. ఈవెన్ దేవుడని లేనని అన్న ఋషులను కూడా సనాతన ధర్మంలో కలిపి మనం వాళ్ళని పూజించిన ధర్మం హిందూ ధర్మం. క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళని కానీ లేకపోతే ఏదైనా ఎవరినైనా కలుపుకుని వెళ్ళే ధర్మం సనాతన ధర్మం. ఇది ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ ట్రెడిషన్ ఆఫ్ హిందూ ధర్మ. దానికి ఒకటి ఇది అని మనం చెప్పలేము, ఇది అది కాదు. ఇప్పుడు చెగువేర లైక్ చేసినంత మాత్రాన సనాతన ధర్మం కాకుండా పోతాడని ఒక నిర్వచనం ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు వెంకటేశ్వర రెడ్డి గారు. సో అది కూడా కాదు. రెండోది, ఇందాక సార్ అడిగారు మనం ఎందుకు పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోతున్నాము, వేరే డిస్కషన్ ఎందుకు వెళ్తున్నాను మాట. సార్ నేను అంత కోపం వచ్చేది కాదు సార్. ఇంత జరిగాక కూడా ఆయన ఏమన్నారంటే రాముడు ఏకపత్నివతడు, అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అసలు ఎలిజిబిలిటీ లేదనేది ఇండైరెక్ట్గా, అంటే డైరెక్ట్గా సీదా మాట్లాడొచ్చు. ఆయన ఉద్దేశం క్లియర్గా ఉంది. ఆయన 3 పెళ్ళిళ్ళు చేస్తున్నాడు అనేది క్లియర్గా మాట్లాడు. నాకు కోపం వచ్చింది సార్. ఏం చేస్తాం, యంగ్ బ్లడ్ సార్ మా సార్ లాగే మాకు కూడా. అరే ఎందుకు ఇంకా ఎన్నాళ్ళు మాట్లాడతారా మీరు అని మాతో చెప్తే నాకేం కోపం లేదు సార్, నేను ఏదో అరవాలని నాకేం లేదు. అది ఇంకా మారండి అయ్యా బాబు, ఎన్నాళ్ళు పర్సనల్ ఇష్యూ తీసుకొస్తారు అనేది ఉద్దేశం సార్. నాకు చెప్పింది కవర్ చేయకండి, అయిపోయింది సార్. కవర్ చేయకండి, కవర్ డ్రైవ్ చేయకండి. ఇప్పుడు జగన్ గారు కూడా సేమ్ ఇదే, జగన్ గారు కూడా ఇట్లా కవర్ డ్రైవ్ చేస్తున్నారు అనేసారు, అయిపోయింది. కాపండి. రెండోది 11 సీట్స్ 164 సీట్స్ అనేది కూడా ఉద్దేశం ఏంటంటే మీరు ఇలా ఎడాపడా మాట్లాడి 3 పెళ్లి గురించి మాట్లాడి అడ్మినిస్ట్రేషన్ మిస్ చేశారనే ఉద్దేశమే కానీ ఇక్కడ ఏదో రాజకీయం చేద్దామని కాదు సార్. మూడోది, సుబ్రహ్మణ్యం స్వామి గారు ఏమంటున్నారు, ఏమని కోర్టులో కేసు వేశారు, బాబు ఇట్లా దాని మీద ఎలిగేషన్స్ వచ్చినాయి, మీరు నిజ నిర్ధారణ చేయండి అని చెప్పాం. అది చేయడానికే కదా సార్ సిట్ వేసింది. మన టాపిక్ ఏంటంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఇంకో వర్డ్ కూడా అన్నారు. ఏంటి అంటే సారీ చెప్పించుకోవటంలో ఆనందం ఏంటి అని అన్నారు. అది కూడా ఉంటుంది. ఏదంటే కార్తీక్ గారు చిన్న విషయానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ స్పందిస్తున్నారు అనే వ్యాఖ్యలు కూడా వింటూ ఉన్నాం మనం. కార్తీక్ గారు ఏదో సినిమా ఫంక్షన్ చిన్న విషయం అండి. నేనేమంటానంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు అయినా ఎవరైనా, ఇప్పుడు మన ఎవరో సత్యం గారు ఏమన్నారు, చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి, మనం ఏది పడితే అది మాడద్దు, రాజకీయం మాడద్దు, డివేట్ అవ్వద్దన్నాం. ఒక సినిమా ఫంక్షన్ లో దాన్ని కామెడీగా అందరూ నవ్వారు ఆ టైంలో. ఆ నవ్విన దానికి చాలా సీరియస్ నడుస్తుంది ఆంధ్రాలో. ఆయన ఫీల్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు, బాబు మీరు అంత కామెడీగా చేస్తారండి, దీన్ని మీరు ఆ విషయం అసలు నవ్వకండి అసలు దాని విషయం మీద, ఇది చాలా సీరియస్ మ్యాటర్ కదా అనే ఉద్దేశం. అంటే వెంటనే సూర్య గారు రెస్పాండ్ అయ్యారు, దానికి తగ్గట్టు అయిపోయింది. అంతేకాని మధ్యలో ప్రకాష్ రాజ్ గారికి ఏంటండి ఇది, నాకు అర్థం కాదు బాధ. ఆయనకేంది, ఆయన ఫారెన్లో షూట్ చేస్తున్నాడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఏదన్నా డొనేషన్ ఇచ్చాడా, ఈ ప్రజలకు ఏమైనా చేశారా, ఓకే వాక్ స్వాతంత్రం ఉంది నీకు కాదంటలా, కానీ కూర్చొని ట్వీట్ చేయడం చాలా సరదా అండి. యాక్చువల్గా వచ్చి ప్రజలకు ఏమైనా చేసేటప్పుడు ఉంటే నొప్పి. ఇందాక సార్ చెప్పాడు, వెంకటరెడ్డి గారు చెప్పారు క్లియర్గా, పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడుతున్నారు పేదల కోసం, ఇంత చేస్తున్నారు, సో ఆయనకు ఒక స్టాట్యూర్ ఉంది, ఆయన గురించి ఆయన మారడానికి ఒక విధానం ఉంది, ప్రకాష్ రాజ్ గారు ఏం చేస్తున్నారు అనే ఉద్దేశం. అయితే ఐ డోంట్ వాంట్ డిబేట్ అండి. ఇందాక మాట్లాడుతున్నప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడింది లేదా వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడింది చెప్పడానికి, సుప్రీంకోర్టు గారు కూడా ఏమంటున్నారు, మనం అందరం ఏమంటున్నాం, సుప్రీంకోర్టు ఇంకా వడ్డిక్ట్ ఇవ్వలేదు కదండి, ఒక హీరింగ్ చేసింది, ఇంకా వడ్డిక్ట్ ఇవ్వలేదు కదా. ఎవరు ప్లే చేసింది, ఎవరు ఫైల్ చేశారు, సుబ్రహ్మణ్యం స్వామి గారు ఫైల్ చేశారు ఒకటి, సుబ్బారెడ్డి గారు ఫైల్ చేశారు. ఏమని ఫైల్ చేశారు సుబ్బారెడ్డి గారు, ఇన్వెస్టిగేషన్ ఆపేయండి, మీరు సుప్రీంకోర్టు జడ్జిని పెట్టండి అని ఈయన ఫైల్ చేసిన దానికి పిటిషనర్ ఏమైతే అడిగాడో దాని తగ్గట్టు రెస్పాండెంట్ సుప్రీంకోర్టు. అదే అంటే మీరు చెప్పిన దానికి మాట్లాడుతున్నాను చెప్పాలండి, ఎందుకంటే మీ ప్రేక్షకులు కూడా తెలియాలి కదా. మనందరం ఏమంటున్నాం, ఎంతసేపు చంద్రబాబు గారికి ఇలా మాడకూడదు, సుప్రీంకోర్టు దెబ్బ కొట్టింది, మీకు ఇంకా అర్థం కాదు. అరే ఇంకా అవ్వలేదరా నాయన, ముందుంది ముసల పండుగ, వాళ్ళు గవర్నమెంట్ కాబట్టి చేతిలో ఉన్నారు, రిపోర్ట్లు పెట్టేస్తారు. ఎవరి ముందు, సుప్రీంకోర్టు ముందు ఎల్లుండి పెట్టారనుకోండి, థర్డ్ని వచ్చేస్తుందిగా వర్డిక్ట్, ఇదిగో రిపోర్ట్ లో శాంపిల్స్ వచ్చినాయి. కానీ సత్యం గారు, అయితే ప్రకాష్ రాజ్ గారికి నిజంగా సదుద్దేశంతోనే పవన్ కళ్యాణ్ మీరు పాలన మీద దృష్టి సారించండి ఇది కాదు అని అంటే
నిజంగా అంత సదుద్దేశం ఉన్నప్పుడు ఆయన విదేశాల నుంచి వచ్చాక డైరెక్ట్ పవన్ కళ్యాణ్తో కూర్చొని డైరెక్ట్గా మాట్లాడి ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ని సపోర్ట్ చేశారు మా అసోసియేషన్లో. అలాంటిది డైరెక్ట్గానే కూర్చొని మాట్లాడొచ్చు కదా. నిజంగా ఆయనకి ఎటువంటి రాజ్యసభ సీటు కానీ ఎటువంటి ఆశ లేదు అనుకుంటే ఇదంతా బీజేపీ మీద కోపంతో చేస్తున్నట్లే అనిపిస్తోంది. ఇప్పుడు ఒక పార్టీ తరపున ప్రకాష్ రాజ్ చేస్తే పార్టీ నష్టపోద్ది. ఏ పార్టీ కూడా ప్రజల సెంటిమెంట్ మీద డైరెక్ట్ హిట్ చేయరు. కాబట్టి అది ప్రకాష్ రాజు ఇండివిజువల్ స్టేట్మెంటే అని నేను అనుకుంటున్నా. ఇంకొక పార్టీ అనుకుండి చేయించినా ముందుండి చేయించినా అది బయటకు వస్తుంది. తర్వాత రెండో అంశం, ఆయన గత దశాబ్ద కాలంగా కేసీఆర్కు క్లోజ్గా ఉన్నాడు, కేసీఆర్ అంటే తిరిగాడు కూడా. మిగతా పార్టీలు అంటే ఎక్కడ తిరగలేదు. మూడోది, ఎక్కడైనా తమిళనాడు కానీ ఇంకెక్కడైనా ఉంటే బ్రాడ్గా ఫలానా వాళ్ళకు ఓట్లేయండి అన్నది తప్ప ఆయన ప్రత్యక్షంగా తిరిగి నాయకుని తిరిగింది కేసీఆర్ అంటేనే గతంలో. కాబట్టి ఆయనకు తర్వాత ఇండివిజువలిస్టిక్ యాటిట్యూడ్, ఇండివిజువలిస్టిక్ డెసిషన్స్ మనం చూస్తూ ఉంటాం. తర్వాత మా అసోసియేషన్లో ఆయన నిలబెట్టిందే చిరంజీవి కొంత బదనం కూడా అయ్యాడు. రైట్. మోహన్ బాబు అన్నాడు, మమ్మల్ని బెదిరించారు, మీరు ఉపసంహరించుకోండి, ప్రకాష్ రాజ గెలుస్తాడని అన్నాడు చిరంజీవి అని చెప్పేసి మంచి లిస్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చి కొంత డ్యామేజ్ కూడా అయ్యారు. కాబట్టి ఇవాళ వాళ్ళ మధ్య కార్డియల్ రిలేషన్స్ లేవని నేను అనుకోవట్లేదు. ఆయన ప్రకాష్ రాడు అంటే ఆయన ఇండివిజువల్ స్టేట్మెంట్ అంటారు, ఏ పార్టీకి సంబంధం లేదు అని అంటారు. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే మెజారిటీ ప్రజలతో ఉన్నటువంటి సెంటిమెంట్ ని ఒక పార్టీ హిట్ చేస్తే నష్టపోద్ది, అన్ని పార్టీలకు తెలుసు అది. కాబట్టి నేను ఒకటే అప్పీల్ చేసేది ఏమిటంటే, ఈ నెల రోజుల చెంది లడ్డు మీద జరిగినటువంటి చర్చ వల్ల ప్రజలకు వచ్చింది అయితే ఏం లేదు. రైట్ సత్యం గారు, 1 minute to go. బోస్ గారు మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఎస్ అండి, ఏం లేదు. అంటే ప్రకాష్ రాజ్ గారికి ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ఫేవరెటిజం, రెండోది బీజేపీ అంటే నచ్చని విధానం అండి. బీజేపీ వ్యతిరేకం అంటే ఆయనకి ఏంటంటే హిందూ ధర్మం కల్లా కాపాడితే వాళ్ళు తప్పు. మనం సెక్యులర్ కంట్రీ అంటారు, సెక్యులర్ అనేది ఓన్లీ హిందూ వరకు వస్తుంది, దానికి అంటేనే కోపం వస్తుంది. మళ్ళీ మిగతా వాడికి రాదు, ఆయన చర్చికి వెళ్తారు లేకపోతే దీనికి వెళ్ళి బాగా చేస్తారు, అక్కడే వచ్చిన ప్రాబ్లం అండి. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మేమేమంటామంటే క్లియర్ గా ప్రకాష్ రాజ్ గారు కూడా అన్నట్లుగానే పాలన మీద దృష్టి పెట్టండి, వరద బాధితుల మీద దృష్టి పెట్టండి, రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టండి, సూపర్ 6 మీద దృష్టి పెట్టండి. ఎక్కడ ఈ రేపుల మీద, ఈ మర్డర్ల మీద, బాలికల అత్యాచారాల మీద, గుడ్ల వల్లేరు విషయం మీద, వీటన్నిటి మీద దృష్టి పెట్టండి దయచేసి. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఈ మతాలు ఒక్కటండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చినారు. బహుశా నా జ్ఞాపకం ఉన్నంత వరకు టీడీపీ, చంద్రబాబు నాయుడు గారి టీడీపీ అనేక సార్లు ముఖ్యమంత్రి రాష్ట్రంలో అయినా కూడా వాళ్ళ పాలన ఏదో వాళ్ళు చేసుకుంటారు. రైట్ అండి, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అలాగే డాక్టర్ అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. బోసు కంచెర్ల, జనసేన అధికార ప్రతినిధి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.